జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గుతాయి. ఈ పార్లమెంట్ సీట్లు ఇప్పుడు ఆంధ్రాలో 25 ఉంటే 18 నుంచి 20 దగ్గరికి పడిపోతుంది. తెలంగాణలో 17 ఉంటే 12 దాకా పడిపోతుంది అన్నటువంటిది ఓ పక్కన లెక్కలు కనబడుతున్నాయి. జనాభా పెరిగిన లెక్కలు చూస్తే. ఇంకా ఆంధ్రాలో ఇంకో 4 సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇంకా వలసలు కూడా ఉన్నాయి కాబట్టి. ఇలాంటి సిట్యుయేషన్‌లో దక్షిణాది రాష్ట్రాల కోసమని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానమే 50% హైక్ అన్నటువంటిది. దాని మీద తప్పుడు ప్రచారం చేయడంలో పాత్రధారైనోడు డీఎంకే స్టాలిన్. ఇప్పుడు ఆ స్టాలిన్ కాంగ్రెస్ చెప్పింది కాబట్టి అట్లాంటి తప్పుడు ప్రచారం చేశాడు. వాస్తవంగా అంతకుముందు దక్షిణాది రాష్ట్రాలకి ఇట్లా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా ఆపండి అంటూ మీటింగ్ పెట్టినోడే అతను. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్ములా తెస్తే అగెనిస్ట్‌గా ఓటేశాడు. ఇప్పుడు త్వరలో అంటే మేబీ నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత అనుకుంటున్నా. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే ఓ పక్కన తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన 20 మంది ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ చెప్తున్నాడు. కాకపోతే అది కావాలని బిల్డప్ కూడా అయ్యి ఉండొచ్చును. ఒకవేళ అది నిజమైతే అట్నుంచి ఓ 20 మంది ఇటు డీఎంకే సపోర్ట్ చేస్తే 2/3 మెజారిటీ అయిపోతుంది. బిల్లు అమలు చేయొచ్చు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అది సాధ్యమైతే అతిపెద్ద మార్పు సాధ్యమైనట్టే. 850కి సీట్లు పెరిగితే పార్లమెంట్వి అట్లాగే మహిళలకి దాదాపు 270 దాకా వస్తాయి. మార్పు భారీగా సాధ్యమవుతుంది.